సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు కొనసాగనుంది. ధరణి సమస్యల పరిష్కారం వివరాలపై సీఎం ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానం పరిశీలించాలని సీఎం సూచించారు. ధరణి సమస్యపై దరఖాస్తు చేసేవారి అప్లికేషన్ తిరస్కరణకు కారణాలు తెలిపేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశం కూడా పరిశీలించాల్సని అన్నారు. ఆగస్టు 15లోగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ కొనసాగుతోంది. అలాగే ఈ సదస్సు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం కోరారు. ఆగస్టు 15లోగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఆడియో పోతుందండి. ఆడియో సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు కొనసాగనుంది. ధరణి సమస్యల పరిష్కారం వివరాలపై సీఎం ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానం పరిశీలించాలని సీఎం సూచించారు. ధరణి సమస్యపై దరఖాస్తు చేసేవారి అప్లికేషన్ తిరస్కరణకు కారణాలు తెలిపేలా చర్యలు చేపట్టాలని సీఎం కోరారు. అలాగే టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశం కూడా పరిశీలించాలని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మూర్తి ఉదయం నుంచి కూడా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయితే కొనసాగుతుంది కలెక్టర్లతో. ముఖ్యంగా చూసినట్టయితే ఉదయం కలెక్టర్లకు చురుకలు కూడా రేవంత్ రెడ్డి అందించారు. ముఖ్యంగా చూసినట్టే ప్రజాపాలన ద్వారా వచ్చేటువంటి దరఖాస్తులను స్వీకరించి వాటిని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారిని గుర్తించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజల ప్రయోజనం చేకూరే విధంగా కూడా మానవీయ కోణంలోనే కలెక్టర్లు బాధ్యతగా ఉండాలని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా ఒక శ్రీధరన్, ఒక శంకరన్లా కూడా కలెక్టర్లు పేరు తెచ్చుకోవాలనుకున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా సంక్షేమము, అభివృద్ధి బ్యాలెన్స్ చేసే విధంగా కలెక్టర్లు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా వాళ్ళు తెలిపారు. ముఖ్యంగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలోనే పర్యటించాలి, ఏసీ గదుల్లో కూర్చోవద్దు అంటూ కూడా ఆయన చురకాలంటించారు. ప్రధానంగా విద్యా వ్యవస్థపై దృష్టి కేంద్రీకరించాలి, ఖచ్చితంగా విద్యా వ్యవస్థ దెబ్బతిన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారిని కోరిన పరిస్థితి. మరోవైపు ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు కూడా పరిష్కరించాలన్న ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు ధరణి సమస్య పరిష్కారం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ధరణి సమస్యలపై వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కూడా ఆదేశాలు
ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంది కాబట్టి వాటికి జియో ట్యాగింగ్ విధానం ద్వారా పరిశీలించాలని కూడా సూచించారు. ముఖ్యంగా ధరణి సమస్యపై వచ్చిన దరఖాస్తులు వస్తాయి, వాటికి తిరస్కరణకు గురైతే ఆ తిరస్కరణకు ఎందుకు గురైందో కూడా కారణాలతో వాళ్ళకు బాధితులకు చెప్పాలని కూడా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ధరణిలో కొన్ని టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు మాడ్యూల్స్ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలిపారు. మరోవైపు ఆగస్టు 15లోగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులు సంబంధించి పరిష్కరించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు ఆ హెల్త్ మీద కూడా ఆయన రివ్యూ చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు కూడా లింక్ అయితే పెట్టొద్దు, తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా కూడా చర్యలు చేపట్టాలని కూడా అటు అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపించింది. మరోవైపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కూడా రూపొందించాలి. రాష్ట్రంలో ఆర్ఎంపీ అదేవిధంగా పిఎంపీలకు ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా దానికి సంబంధించి అధ్యయనం చేయాలని కూడా అధికారులను ఆయన ఆదేశించారు. మరోవైపు ఆర్ఎంపీ పిఎంపీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే వాటిపై చర్యలు కూడా చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూరల్ ఏరియాలో పనిచేసేటువంటి వైద్యులు ఎవరంటే వారికి పారితోషికాలు కూడా అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్లో మెయింటెనెన్స్ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ అయితే ఉండాలని కూడా ఆయన అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో హెల్త్ పట్ల మాత్రం కలెక్టర్లు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఖచ్చితంగా కలెక్టర్లు కేర్ తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, అక్కడ ఖచ్చితంగా కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయితే చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే సెక్రటేరియట్లో ఇటు పోలీస్ అధికారులతో సమీక్ష ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఎందుకంటే మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువైపోయింది కాబట్టి డ్రగ్స్ను అరికట్టేలా చర్యలు చేపట్టేలా కూడా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఇటు ఒకవైపు కలెక్టర్లు అదేవిధంగా ఇటు పోలీస్ అధికారులతో కంటిన్యూగా రివ్యూ అయితే కొనసాగిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా రివ్యూ కొనసాగుతుంది. మొత్తం 9 ఎజెండాలో అంశాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంకా మరికొన్ని అంశాలపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.